ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 19వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో మనమందరం ఆయన కృపలో ఈ అందిన ఆహారంలో తిరుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు పంచిపెట్టిన ఈ మంచి భోజనాన్ని భుజించడానికి, దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి, సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పిల్లరా, గత 25వ సంవత్సరం జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక అమూల్యమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనకు పంచిపెడుతూ ఉన్నాడు. దానిలో భాగంగా ఇప్పుడు మనం 1వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చాం. ఆ 7వ వచనంలో షూలమిత్ అంటూ ఉంది, నా ప్రియుడా, నీ మందరు నువ్వు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమందు వాటిని ఎచ్చట తోలుదువో నాకు తెలియజేయము. నీ స్నేహితుల యొద్ద ముసుగు వేసుకుని దాననై నేను ఉండనేలా అని షూలమితి ఆ యొక్క మంద కాపరి దగ్గరికి వెళ్ళాలనే ఆశను వెలబుచ్చుతూ ఉంది. అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రియుడు కాపరి, ప్రియురాలు గొర్రెలు, ప్రియురాలు సంఘం. ఇక్కడ మన కాపరి, మహాకాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువు తన గొర్రెల ఎడల ఆయన ఎంత కేర్ తీసుకుంటాడో, తన గొర్రెల ఎడల ఆయన ఎంత ప్రేమను చూపిస్తాడో దావీదయ్య అనుభవపూర్వకంగా 23వ సంకీర్తనలో రాశాడు. వాటిని ఒక్కొక్కటిగా మనము కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచన మేరకు ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ దినము ఇక్కడ చాలా చక్కగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, మనము లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల పరుండజేయును, శాంతికరమైన జలములు నడిపించును, అలాగే ఆయన నా ప్రాణానికి సేద తీర్చును అనే ఈ అంశాలన్నీ కూడా ధ్యానం చేసుకున్నాం. ఈ దినము ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈయన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, నడిపిస్తాడు కాదు, నడిపించుచున్నాడు. నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆయన నామమును బట్టి, ఏమండి, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు. చాలామంది ఈ లోకంలో స్వనీతి పరులు ఉన్నారు. నేను చేసే ధర్మకార్యాలు, నేను చేసే మంచి కార్యాలు, పేదల ఎడల నాకుండే దయ, నా సత్ప్రవర్తన, నేను తెలిసి ఎవ్వరికీ ఒక్క అపకారం కూడా చేయడం, భూదానము, గోదానము, వస్త్రదానము, ఈ దానాలన్నీ నేను చేస్తాను కాబట్టి నేను నీతిమంతుడే కదా అని స్వనీతి పరులు అనుకుంటూ ఉంటారు. నేను నీతి మార్గంలోనే నడుస్తున్నాను కదా అని అనుకుంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఆ నీతి ఈ లోక సంబంధమైనది. లోక సంబంధమైన నీతి వేరు, దేవుని నీతి వేరు.
ఆయన భూలోకమంతా తన కన్నులతో చూచి ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని చూసినప్పుడు ఒక్కడునూ లేడంటాడు దేవుని లేఖనాలలో, దేవుని గ్రంథంలో. అంటే ఈ ధర్మకార్యాలు చేసేవాళ్ళు, ఈ మంచి పనులు చేసేవాళ్ళు ఎవరన్నా నీతి పనులు కాదా అంటే ఆ నీతి సరిపోదు. అది స్వనీతి. దేవుని నీతి వేరు, ఆయన పరిశుద్ధత వేరు, మన పరిశుద్ధత వేరు. ఆయన గొప్పతనం వేరు, మన గొప్పతనం వేరు. పిల్లరా, ఇప్పుడు చాలామంది మంచి వ్యాపారం చేస్తూ ఉంటారు, వ్యాపారవేత్తలు. వ్యాపారం అన్న తర్వాత ఎన్నో లొసుకులు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో వేసి వస్తారు. 10 కోట్లు ఆడేశారంటే ఈయన దాదాపు 100-1000 కోట్లు సంపాదించుంటాడు. ఏ విధంగా ఆడినాడంటే అది వ్యాపారానికి సంబంధించే నీతిలేయా అని చెప్పకూడదు అంటారు. అంటే ఆ నీతి ప్రభువుకు పనికిరాదు. ఆ విధంగా నువ్వు ఆ దాన ధర్మాలు చేసినంత మాత్రాన దేవుడు దాన్ని మెచ్చడు. నువ్వు ఏ విధంగా సంపాదించావు దాన్ని దేవుడు అది చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నువ్వు పైన చేసే పనులను కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. యేసుక్రీస్తు నామంలో ఉండే నీతి వేరు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఉండే నీతి వేరు. అది క్రీస్తు నామం, అది యేసయ్య నామం, అది రక్షణ నామం. అన్ని నామముల కంటే ఘనమైన నామం. ఆ నామములో, ఆ పేరులోనే రక్షణ ఉంది. యేసు అంటేనే రక్షకుడు. మరి ఎవరి పేరులో కూడా లేదు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. తన నామమును బట్టి అంటే క్రీస్తును బట్టి, యేసును బట్టి మాత్రమే నేను నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రియులరా, నా నీతి యావత్తు మురికి గుడ్డలాగా ఉన్నదని భక్తుడు అంటాడు. మనము స్వనీతి పరులుగా లోకంలో జీవించకూడదు. దేవుడు అందుకే అంటాడు, నీతి అనే పైబట్ట నేను ఇస్తాను, వేసుకోరా బాబు. నీతి అనే వస్త్రాన్ని ఇస్తాను, వేసుకోరా. నీతి అనే మైమరువుని ఇస్తాను, వేసుకోరా. మీ నీతి పనిచేయడం లేదు. దేవుడిచ్చిన నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని, అదే అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, నన్ను బట్టి కాదు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను బట్టి, ఆ యేసుక్రీస్తు నామములో ఆయన ఇచ్చే నీతి వస్త్రమును ధరించి ఆయనతోనే మనము కొనసాగుదుము గాక, ఆయనతోనే నడుదుము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థింతము రండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రియులారా, ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. రేపటి దినం మరలా అందిన ఆహారంలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.